బ్యాక్. తెలంగాణలో రేగిన మాటల మంటలు ఏపీ రాజకీయాలను కాల్చేస్తున్నాయి. ఇక్కడి మాటలపై అక్కడ వార్ నడుస్తోంది. వైసీపీ టీడీపీ మధ్య డైలాగ్ లో ఫైరింగ్ జరుగుతోంది. ఇక్కడ చేసిందేమీ లేదు కానీ అక్కడేం పని అంటూ వైసీపీ విమర్శిస్తే కౌంటర్ ఇస్తోంది టీడీపీ. పవన్ గెలిచింది ఏపీలో, డిప్యూటీ సీఎం గా ఉన్నది ఆంధ్రాకు. అలాంటప్పుడు ఆంధ్రాను బాగు చేయాల్సింది పోయి తెలంగాణ వరకు ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నిస్తోంది వైసీపీ. ఏపీలో హామీలను పట్టించుకొని పవన్ కళ్యాణ్ తెలంగాణకు వెళ్లి 6 గ్యారెంటీలపై ప్రశ్నించడం ఏంటన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. సింపతి పొందేందుకే పవన్ ఈ ప్లాన్ వేశారనే ఆరోపణ కూడా చేశారు ఆయన. తెలంగాణలో ఏం మాట్లాడతాను, ఏం లేదు. డ్రామా అంతా ఏంటంటే మా సంఘం అంతా మెల్లగా జారిపోతుంది. ప్రశ్న ఏంటంటే ఒకళ్ళు జారిపోతున్నప్పుడు అతనికి అర్థం అవుతుంది. మళ్ళీ ఏం చేయాలి, తెలంగాణ తిట్టించుకోవాలి, తెలంగాణ వాళ్ళతో బాగా మనం తన్నించుకోవాలి. మళ్ళీ మనం అమ్మో మా వాడిని తన్నేస్తాం, మా వాడిని తిడుతున్నారు, మా వాడిని తెలంగాణ రావద్దంటున్నారు, తిరగలేమని అంటున్నారని చెప్పని మళ్ళీ వచ్చేసి పలకి మోసేయాలని చెప్పని కొత్త ప్లాన్ వేసాడు. ఎపిసోడ్ పై అటు టీడీపీ కూడా స్పందించింది. తెలంగాణలో పవన్ సభకు అనుమతి ఇవ్వకపోవడం సరికాదంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉన్నప్పుడు రావద్దనే భావజాలం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు ఆయన. అంటే ఇది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను తమిళనాడులో పోయి క్యాంపెయిన్ చేయవచ్చా? తమిళనాడుకు శివకుమార్ కూడా వచ్చాడు, ఆల్ ఇండియా లీడర్సే కాకుండా అందరూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ మొన్నటి నేషనల్ పార్టీ ఆంధ్రలో కూడా యూనిట్ పెట్టారు. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. వీళ్ళు కరెక్ట్ కాదు. తెలంగాణలో సభకు అనుమతి ఇవ్వకపోతే సీఎం రేవంత్ ను పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు మాజీ మంత్రి పేర్ని నాని. మరి రేవంత్ రెడ్డి మీటింగ్ పర్మిషన్ ఇవ్వలేదు, ఏమన్నా అనాలిగా? ఎవరివి అంబేద్కర్ నాకు ఇచ్చారు అరవాలిగా. రేవంత్ రెడ్డి అంటే నాకు చాలా అభిమానం, కేసీఆర్ అంటే నాకు ఇష్టం. మరి ఎవరికి ఎందుకు వెళ్ళావు మీటింగ్? ప్రెస్ మీట్ 45 నిమిషాల ప్రెస్ మీట్ ఎవరి కోసం? యూట్యూబర్స్ కోసం, విలేకరుల కోసం, నాగేశ్వర కోసమా? దానికి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టాలా? చంద్రబాబు డైరెక్షన్ లో తెలంగాణపై కుట్ర జరుగుతోందంటూ సంచలన ఆరోపణ చేస్తోంది బీఆర్ఎస్. తెర ముందు పవన్ రేవంతుల్ని పెట్టి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారంటూ కామెంట్ చేశారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. 100% చంద్రబాబు నాయుడు గారికి ఇంకా తెలంగాణ మీద ఆశ రావలే. ఆయనకు తెలంగాణ పచ్చబడ్డది. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ పచ్చబడ్డ తెలంగాణను చూస్తే ఆయనకు అసూయ కలుగుతూ ఉన్నది. ఇంకా తెలంగాణ మీద ఏదో ఒకటి దండయాత్ర చేయాలి, తెలంగాణని కబలించుకోవాలి, హైదరాబాద్ని చేతిలోకి తీసుకోవాలన్న ఆశ చంద్రబాబు నాయుడుకి ఇంకా సావలేదు. కాబట్టే ఇవాళ పవన్ కళ్యాణ్ రూపంలో, అట్లనే రేవంత్ రెడ్డి రూపంలో ఇవాళ తెలంగాణని సర్వనాశనం చేసే పనిలో ఉన్నారు అని చెప్పి తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తా ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లయింది. ఎవరెవరు ఏం చేశారో ప్రజలకు తెలుసని అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 2 రాష్ట్రాల మధ్య ప్రశాంత వాతావరణం చెడగొట్టడం సరికాదన్నారు. అనవసరంగా ప్రజల్ని విద్వేషం కూడా అన్నాను. విద్వేషాలు కూడా వీళ్ళు అనుకుంటేనే అయిపో. ప్రజలు ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది విభజన జరిగి, 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో అక్కడే ప్రజలకు తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి, చెడగొట్టకుండా లాజికల్గా తీసుకెళ్ళాలి. ఎవరున్నా అది వదిలిపెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ వివాదం మున్ముందు ఇంకెంత రచ్చకు దారితీస్తుందో